అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని ముద్దు రామకృష్ణయ్య గారు రచించారు. ఈ పాఠంలో స్వీయ రచనలో ఉన్న ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం. సముద్ర ప్రయాణంకి సంబంధించి నేను టెక్స్ట్ బుక్ బిట్స్ ఒక వీడియో చేస్తాను, చూడనట్లయితే ఆ వీడియో చూడండి. అదేవిధంగా ముద్దు రామకృష్ణయ్య గారి గురించి రచయిత పరిచయం వీడియో సపరేట్గా చేశాను. ఒకవేళ మీరు నోట్స్లో కవి పరిచయం నోట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూసి నోట్ చేసుకోవచ్చు. ఓకే. సముద్ర ప్రయాణం స్వీయ రచన 1. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయాలి. దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది రాయాలి. జవాబు: దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ప్రయాణికులు కనీస జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రయాణపు రోజులకు అవసరమైన బట్టలు, నిత్యావసర వస్తువులు దగ్గర ఉంచుకోవాలి. 2. రాకపోకలకు సంబంధించిన రిజర్వేషన్ ముందుగానే చేయించుకోవాలి. 3. అవసరమైన డబ్బు, బ్యాంకు కార్డులు దగ్గర ఉంచుకోవాలి. 4. బంగారు ఆభరణాలు వెంట తీసుకొని వెళ్ళరాదు. శీతల ప్రాంతాలకు వెళుతున్నట్లయితే ఉన్ని దుస్తులను తీసుకొని వెళ్ళాలి. దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణికులు కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి? ప్రయాణ రోజులకు అవసరమైన బట్టలు, నిత్యావసర వస్తువులు అంటే ఏమిటి? సబ్బు, షాంపూ అవసరమైనవి ఉంటాయి కదా, దువ్వెన, ఇలాంటివి కావాల్సినవన్నీ కూడా అలాంటి వస్తువులు. రాకపోకలకు సంబంధించిన అంటే వెళ్ళడానికి రావడానికి సంబంధించిన టికెట్స్ని ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలని. అవసరమైన డబ్బు, మన ప్రయాణానికి ఖర్చులకు అవసరమైన డబ్బు, బ్యాంకు కార్డులు దగ్గర ఉంచుకోవాలి. బంగారు ఆభరణాలు, బంగారం వస్తువులు వేసుకోవడం వల్ల దొంగతనాలు అయ్యి అవుతాయి కాబట్టి బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్ళకూడదని. శీతల ప్రాంతాలకు అంటే బాగా చల్లగా ఉన్న ప్రదేశాలకు మనం వెళ్తున్నట్లయితే అక్కడ వింటర్ వేర్స్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఇలా రాయొచ్చు. ఇంకా కొన్ని అడిషనల్గా పాయింట్స్ కూడా మీకు తెలిసినవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండ్ వెళ్ళాడు కదా, దీని ద్వారా మీరేం గ్రహించారు? రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండ్ వెళ్ళాడు కదా, దీని ద్వారా మీరేం గ్రహించారు అనేది రాయాలి. జవాబు: రచయిత ఉన్నత విద్యను చదవడం కోసం పట్టుదలతో ఇంగ్లాండ్కు వెళ్ళాడు. మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని గ్రహించాను. జీవితంలో చదువు చాలా గొప్పది. పేదరికం చదువుకు ఆటంకం కాదని గ్రహించాను. చదువు అనేది ప్రయత్నం చేసేవారికి సిద్ధిస్తుందని రచయిత అనుభవం ద్వారా తెలుసుకున్నాను. రచయిత ఉన్నత విద్యను చదవడం కోసం పట్టుదలతో ఈ పాఠంలో ఇంగ్లాండ్కు వెళ్ళాడు కదా, మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ పాఠం చదవడం ద్వారా గ్రహించాను. జీవితంలో చదువు చాలా గొప్పది. విలువైనది. పేదరికం చదువు కంటే డబ్బు లేకుండా ఉండడం అనేది చదువుకు ఆటంకం కాదు. ఎందుకంటే చాలా రకాలైన స్కీమ్స్ గవర్నమెంట్ చాలా స్కూల్స్ని అన్నీ రన్ చేస్తూ చాలా బాగా చూస్తున్నారు కదా, లేని వాళ్ళకు కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో డబ్బు లేకపోవడం అనేది చదువుకోవడానికి అడ్డేం కాదని, చదువు అనేది ప్రయత్నం చేసేవారికి కష్టపడి చదివితే అది చదువు అనేది అందరికీ సిద్ధిస్తుంది. డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, పేదరికం అలాంటిది ఏమీ లేదు అనేది రచయిత అనుభవం ద్వారా ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాను అని ఇలా రాయాలి. ఓకే. 3. ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు, వివరించండి. ఇది ఈ ప్రశ్న. జవాబు: జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా అందుకు తగిన లక్ష్యం, దానికి మించిన పట్టుదల ఉండాలి. పట్టుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది. దానిని గుర్తించి సాధన చేయాలి. లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనాలి. జీవితంలో ఉన్నత లక్ష్యం, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అనే నిజాన్ని గ్రహించాలి. జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా అందుకు తగిన లక్ష్యం, దానికి మించిన పట్టుదల అనేది ఇవి రెండు ఉండాలి. పట్టుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది, అంటే ఇంటర్నల్గా, అంటే మనిషి లోపల మనసులో ఉంటుంది పట్టుదల అనేది. ఓకే. దానిని గుర్తించి సాధన చేయాలి. దానికి మనకి ఏమి అవ్వాలి అని అనుకున్నామో, ఏమి సాధించాలి అనుకున్నామో దాని గురించి సాధన అంటే కృషి చేయాలి.
లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలను ఆ పని చేసేటప్పుడు చాలా రకాలైన సమస్యలు ఎదురవుతాయి. ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితంలో ఉన్నత లక్ష్యం పట్టుదలతో దేనినైనా సాధించొద్దు. జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని పట్టుదల అనేది ఉండి కృషి అనేది ఉంటే కనుక మనం ఏదైనా సరే సాధించగలం అనే నిజాన్ని గ్రహించగలగాలి. ఓకే, గ్రహించాలి. ఇలాగా రాసుకోండి. స్వీయ రచనలో ఈ ప్రశ్న ఇది. ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవడానికి మీరేం చేస్తారు? ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవడానికి మీరేం చేస్తారో రాయాలి. జవాబు: ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దర్శించిన ప్రాంతంలో ఒక గైడును ఏర్పాటు చేసుకుంటాను. గైడు సహాయంతో అక్కడి విశేషాలు, వింతలు, స్థలం గొప్పతనం తెలుసుకుంటాను. తెలిసిన మిత్రులు, బంధువులను అడిగి ఆ ప్రదేశం యొక్క విశేషాలు తెలుసుకుంటాను. దర్శించే ప్రాంతానికి సంబంధించిన పుస్తకాలు చదివి విశేషాలు తెలుసుకుంటాను. రాకపోకలకు సంబంధించి ఒక వాహనాన్ని మాట్లాడుకుంటాను. ఈ రకంగా దర్శించే ప్రాంతానికి చెందిన విషయాలను తెలుసుకుంటాను. కొత్త ప్రదేశాన్ని సందర్శించుకోవాలనుకున్నప్పుడు అంటే చూడాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దర్శించవలసిన అంటే చూసే ఆ ప్లేస్ని, ప్రదేశాన్ని అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ ప్రదేశానికి మనకు దాని గురించి తెలియదు కాబట్టి ఒక గైడుని ఏర్పాటు చేసుకుంటాను. అంటే ఇక్కడ మీరేం చేస్తారని కదా, గైడు సహాయంతో అక్కడ విశేషాలు, వింతలు, అక్కడ ఉన్న ప్లేస్కి సంబంధించిన విశేషాలు, వింతలు, స్థల గొప్పతనం అన్నీ గైడుకి తెలుస్తుంది కాబట్టి అతని ద్వారా తెలుసుకుంటాను. తెలిసిన మిత్రులు, బంధువులు అంతకుముందు వీళ్ళు చూస్తున్నట్లయితే కనుక వాళ్ళ నుంచి ఇంకా ఆ ప్రదేశానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుంటాను. దర్శించే ప్రాంతం అంటే ఆ చూడాలనుకున్న ప్లేస్కి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు చదివి మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకుంటాను. అక్కడికి వెళ్ళడానికి, రావడానికి సంబంధించిన ఒక వెహికల్, ఒక వాహనాన్ని, కారు కానీ ఏదైనా ఆటో కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ముందుగానే మాట్లాడుకోవడం వల్ల ఏంటి, మనం అది చూసి ఈజీగా మనం రావాల్సిన ప్లేస్కి తొందరగా రాగలుగుతాం, అదే వెళ్ళగలుగుతాం కూడా. అందుకని ఒక వాహనాన్ని మాట్లాడుకుంటాను. ఈ రకంగా దర్శించే ప్రాంతానికి చెందిన విషయం అంటే ఏ ప్లేస్ అయితే మనం చూడాలనుకుంటున్నాం ఆ ప్లేస్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాను అని ఇలా రాయొచ్చు. ఓకే. 2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయాలి. ఆ ప్రశ్న: అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైంది. ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి. అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి అనంతమైంది. ఈ ముద్దు రామకృష్ణయ్య గారి సముద్ర ప్రయాణం పాఠం ఆధారంగా వివరించాలి. జవాబు: కరీంనగర్ జిల్లా మందని గ్రామస్తుడైన ముద్దు రామకృష్ణయ్య గారు పట్టుదలకు మారు పేరుగా నిలిచారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో రామకృష్ణయ్య లండన్కు వెళ్ళి ఉన్నత విద్యను చదువుకోవాలనుకున్నారు. బొంబాయి అంటే అప్పట్లో బొంబాయి అనేవారు కదా, ఇప్పుడు ముంబైలో పడవ ఎక్కారు. పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది, అయినా ధైర్యంగా అధిగమించారు. సాధారణమైన పంచె, పైజామా, షెర్వానీతోనే ప్రయాణం చేశారు. లండన్లో ఎక్కువ డబ్బు ఉన్న వాళ్లకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుందని, లేకపోతే తిరిగి పంపిస్తారని తెలుసుకున్నారు. దైవాన్ని ప్రార్థించారు. తాను అనుకున్న విధంగా లండన్లో ఉన్నత విద్య పూర్తి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇదే రామకృష్ణయ్య గారి లక్ష్యం. నౌకలో ప్రయాణిస్తున్న సురేష్ బాబు సహకారం లభించింది. దీనితో తన లక్ష్యాన్ని చేరుకుని అనుకున్న దాన్ని సాధించారు. తోటి వారందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కరీంనగర్ జిల్లా మందని గ్రామస్తుడు అంటే కరీంనగర్ జిల్లా మందని గ్రామానికి చెందినవారు ముద్దు రామకృష్ణయ్య గారు. ఎంతో పట్టుదలగా నిలిచి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో రామకృష్ణయ్య గారు లండన్ వెళ్ళి ఉన్నత విద్యను చదువుకోవాలనుకున్నారు. బొంబాయి అంటే ఇప్పుడు ముంబై, అప్పట్లో బొంబాయి అనేవారు. పడవ ఎక్కారు. పడవలోని వాతావరణం మొదట్లో చాలా ఇబ్బందిగా ఉందన్నమాట, క్లైమేట్. అయినా ధైర్యంగా అధిగమించారు. సాధారణమైన పంచె, పైజామా, షెర్వానీతోనే ప్రయాణం చేశారు. లండన్లో ఎక్కువ డబ్బున్న వాళ్ళకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే తిరిగి పంపిస్తారు అని తెలుసుకున్నారు. దైవాన్ని ప్రార్థించారు. తాను అనుకున్న విధంగా లండన్లో ఉన్నత విద్య పూర్తి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇదే రామకృష్ణయ్య గారి
లక్ష్యం ఉద్దేశం అన్నమాట. నౌకలో ప్రయాణిస్తున్న తనతో పాటు నౌకలో ప్రయాణిస్తున్న సురేష్ బాబు సహకారం హెల్ప్ లభించింది. దీంతో తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించారు. తోటి వారందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచారు. ఇవి ఈ రెండో పాఠమైన సముద్ర ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు. యాస్టీస్గా ప్రశ్నలు జవాబులు ఇలాగే రాయాలని ఏం లేదు. మీరు పాఠాన్ని 1-2 సార్లు చదువుకోవడం వల్ల మీరు సొంతంగా కూడా రాయగలుగుతారు. వీటికంటే కొంచెం ఎక్కువగా కూడా రాసుకోవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నించండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.